బ్రో, పైథాన్ లో మనం నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్ గురించి తెలుసుకున్నాం. ఒక ఇఫ్ బ్లాక్ లోపల ఇంకొక ఇఫ్ బ్లాక్ పెడితే దాన్ని నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. సిమిలర్ గానే ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ పెడితే చూడండి నెస్టెడ్ లూప్స్. ఈ ఇమేజ్ లోని సింటాక్స్ ని మనం ఫాలో అవ్వి నెస్టెడ్ లూప్స్ అనేవి రాస్తాం. బేసికల్ గా మనం ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ రాయొచ్చు, వైల్ లూప్ లోపల ఇంకో వైల్ లూప్ రాయొచ్చు, ఆర్ ఫర్ లోపల వైల్ అండ్ వైల్ లోపల ఫర్, ఇలా మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. వీటినే నెస్టెడ్ లూప్స్ అని అంటాము. నెస్టెడ్ లూప్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2 అంటే ఇది అవుటర్ లూప్ 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. లోపల ఇంకో ఫర్ లూప్ ఉంది ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 2, ఇది ఎవ్రీ ఐ వేరియబుల్ కి ఇంకో 2 టైమ్స్ ఐటరేట్ అవుద్ది. దీన్నే ఇన్నర్ లూప్ అని కూడా అంటాం. ఫస్ట్ అవుటర్ ఫర్ లూప్ లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వి నెక్స్ట్ నెస్టెడ్ ఫర్ లూప్ అనేది 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అవుట్పుట్ లో మనం చూస్తే ఐ లూప్ ఫస్ట్ ఐటరేషన్ కి అవుటర్ 0 ఇన్నర్ 1 అనేవి ప్రింట్ చేస్తుంది అండ్ సెకండ్ ఐటరేషన్ లో అవుటర్ 1 ఇన్నర్ 0 ఇన్నర్ 2 అనేవి ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా నెస్టెడ్ లూప్స్ అనేవి ఉంటాయి. ఈ నెస్టెడ్ లూప్స్ అనేవి బిగినర్స్ కి కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటాయి, ప్రాక్టీస్ అయితే చేయాలి. ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసి పేజ్ ని ఫాలో అయితే చేసేయి.